వచ్చిన అయ్యగారులందరికీ, మాస్టర్ గారందరికీ కూడా నా వందనాలు. మమ్మల్ని ప్రేమించి మేము చాలా షార్ట్ పీరియడ్లోనే మేము ఈ ప్రోగ్రామ్ చిన్నగా పెట్టుకుందామని అనుకోగానే ఇంకా అప్పటికప్పుడు అందరు కాల్ చేసి చెప్పాను. అయినా కూడా మీరు షార్ట్ పీరియడ్లోనే మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మా మీద ఎంతో ప్రేమతో, మా కుటుంబం మీ ప్రేమతో మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా దూరం వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుకు కూడా చాలా థ్యాంక్స్. నా ఈ చిన్న సాక్ష్యం ఏంటంటే, కొంచెం ఇచ్చారు, బయటికి జరు, ఇంకా జరు, మధ్యలో నిలబడి. దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి మొదటి కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు రెండోసారి కూడా నేను కుమారుడే కావాలనుకున్నాను. ఎందుకంటే అందరూ అనుకుంటుంటారు రెండోసారి అమ్మాయి పుడితే బాగుంటుందేమో, అబ్బాయి ఉన్నాడు కదా అనుకుండొచ్చు. కానీ నేనైతే మనసులో చాలా ప్రేర్ చేసుకున్నాను, దేవుడు ఈసారి కూడా అబ్బాయి కావాలి, నాకు అమ్మాయి వద్దు అని. ఎందుకంటే అమ్మాయిగా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను నాకు తెలుసు. అలాంటివి ఇంకొక ఫేస్ చేయకూడదని నా మనసుకు అనిపించింది. అందుకే నేను దేవుడితో నా మనసులో అనుకున్నాను, ఈసారి కుమారుడే కావాలి ప్రభు. నేను ఎలా పెరిగానో, నా తల్లిదండ్రులు ఎలా పెంచారో నాకు తెలుసు. కానీ నేను ఇంకో కుమార్తె పెంచే పరిస్థితిలో నేను లేను, నాకు అంత ఓపిక కూడా లేదు ప్రభు అనుకున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి మళ్ళీ నా కుమారుడిని దయచేసాడు. అందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ వాడు కూడా నేను 4 months ఉన్నప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయాను. నాకు లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా డైలీ నాతో పాటు హాస్పిటల్లో ఉంటాడు. ఎన్నో ఇన్ఫెక్షన్స్ మధ్యలో, ఎంతోమంది పేషెంట్స్ మధ్యలో గత ఆల్మోస్ట్ 7 months నుంచి వాడు నాతోనే ఉంటున్నాడు డ్యూటీలో కూడా. ఎందుకంటే చూసుకునే అవకాశం అసలు కుదరలేదు, అందుకే వాడు నాతోనే ఉండేవాడు. కానీ ఒక్కొక్కసారి భయం వేసేది, ఇంతమంది పేషెంట్స్ మధ్యలో వాడిని ఉంచుతున్నాను, ఏదన్నా పెద్ద ఇన్ఫెక్షన్స్ వస్తే వాడు తట్టుకోగలడో లేదో ప్రభు అనుకున్నాను. అడగగానే దయచేసిన దేవుడు, నన్ను పోషించిన దేవుడు, నా కుటుంబాన్ని పోషించిన దేవుడు, నా కుమారుణ్ణి కూడా హెల్దీగా ఉంచుతాడనే నమ్మకంతోనే వాడిని తీసుకెళ్ళానండి డైలీ హాస్పిటల్కి. చాలా మంది బయట వచ్చే పేషెంట్స్ అనేవాళ్ళు, ఇంత కనీసం వాడికి ఒక నల్లదాడు కట్టు, దిష్టి తీయవు, అది చేయవు, ఇది చేయవు అని చాలా మంది. ఈ సంవత్సరం అంతా నేను ఎన్నిసార్లు వాళ్ళని తీసుకెళ్ళాను, అన్నిసార్లు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట అనేవాళ్ళు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్. నేను ఒకటే అనుకున్నదాన్ని, ప్రభు నేనైతే అలాంటివి చేయాలనుకోవట్లేదు, కాటికల అలాంటివి నాకు ఏవి కాపాడవు, కానీ కేవలం నీ ప్రార్థన, నా ప్రార్థన, నా నమ్మకం మాత్రమే నా కుమార్తె కాపాడుతుంది అనుకున్నాను. అదేవిధంగా దేవుడు నా కుమారుని సంవత్సరం అంతా కాపాడాడు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా తొందరగా క్యూర్ అయ్యి వాడు కూడా పాపం ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాడు. అండ్ మా స్టాఫ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడికి వచ్చారు నాకు పిలవగానే. నేను బిజీగా ఓపీ ఉన్నంత సేపు వాడు వాళ్ళతోనే ఉండేవాడు. చాలా థ్యాంక్స్ అక్క. అండ్ అక్కడ కుదిరిన టైంలో కూడా నా కుటుంబ సభ్యులు కూడా నాకు చాలా సహకరించారు. అందుకు కూడా చాలా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ముందు కూడా దేవుడు నా కుమారుణ్ణి తన రెక్కల చాటున భద్రపరుస్తానని నేను నమ్ముచున్నాను. నన్ను పోషించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు నా కుమారుని, నా కుటుంబాన్ని కూడా కాపాడుతాడని నేను బలంగా నమ్ముచున్నాను. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు తెచ్చున్నాక. క్రాంతి గారు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. వాడు చెప్పేస్తున్నాడు అప్పుడే. వందనాలండి. చాలా షార్ట్ టైం, ఎంతమంది వస్తారు అందరు, కానీ దేవుని కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు వచ్చినారు. మీరు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. తను ఆల్మోస్ట్ చెప్పేసింది, కానీ చాలా సంతోషం నాకు. ఎందుకంటే దేవుడు కూతురైనా, నా కూతురికి నేను అనుకునేవాడిని కూతురు ఉంటే బాగుందని, అది తను కొడుకే కావాలన్నది కాబట్టి దేవుడు తన కూతురు ఇచ్చాడు. కానీ దేవుడు నా మాట కూడా ఉంది, నా తమ్ముడికి నా కూతురుని ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా నాకు తెలుస్తుంది. సో హ్యాపీ విత్ మై ఎవ్రీ వన్, నా తల్లిదండ్రులు కానీ లేకపోతే ద గ్రేట్ సపోర్ట్ టు మీ. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళు చేసిన సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్, దాన్ని బట్టి వాళ్ళకి నేను థ్యాంక్స్ అయితే చెప్పగలను, అంతేసి నేను ఏం చేయలేను. కానీ
చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు సపోర్ట్ చేసినందుకు మా చిన్నమ్మ మా చిన్నమ్మ కానీ అసలు అందరూ కూడా చాలా చాలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు మీద ఉన్నా చెప్పచ్చు, కానీ ఉండే సమయం లేదు కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు మీరు ఉండడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని సాక్ష్యాన్ని పంచుకున్న బిడ్డలకు ప్రభు పేద వందనాలు. దేవుడి కుటుంబం ఇంకను దీవించిన కాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. మన మధ్యలో మరి రొనాల్డ్ రాస్ యొక్క నానమ్మ గారు, నయోమి గారు, తాతయ్య గారు, బుచ్చిరెడ్డి గారు దయచేసి ముందుకు రావాలి. అదేవిధంగా బాబాయ్, పిన్ని, కూతురు, మరి చిన్న చెల్లెలు, కూతురు అని చెప్పాడు కదా, చెల్లెల్ని తీసుకుని రావాలి. అదే విధంగా ఈ సమయంలో మరి ఎస్తర్ యొక్క అక్క గారు, బావగారు ఎలిజబెత్ గారు మరి వారు కూడా దయచేసి ముందుకు రావాలని ప్రభు పేద మనం చేస్తున్నాం. అదే విధముగా మరి రొనాల్డ్ రాస్ యొక్క చిన్న జైజీ, పెద్ద జైజీ, సావిత్రమ్మ గారు, మీరాబి గారు దయచేసి రావాలి. వారి కోరిక మేరకు త్వరగా దయచేసి త్వరగా రావాలండి. టైం లేదు పెద్దమ్మ, వెళ్ళండి. పెద్దమ్మ వెళ్ళండి, అమ్మ వెళ్ళండి. దయచేసి ఎలిజబెత్ ఇచ్చారు కదా, అలాగే రొనాల్డ్ రాస్ యొక్క వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తే అందాం. బాబాయ్, పిన్ని త్వరగా రావాలి. త్వరగా వెళ్ళాలి. మమ్మల్ని పిలవట్లేదు ఇద్దరు, మీకు ఎంత భాగ్యం ఉంది. దయచేసి సావిత్రమ్మ గారు, మీరాబి గారు త్వరగా రావాలి, త్వరగా రావాలి. నువ్వు అడ్డో చేస్తున్నావు తీసేసాను. అమ్మ మీరు కొంచెం ముందు అటు జరగండి, ఫ్రంట్కి జరగండి, ఇంకా జరగండి. అదే విధంగా మన మధ్యలో దేవజనులు జాషువా పటాబ్ గారు, వాటి ఫ్యామిలీ సరిపోతారు. దయచేసి ముందుకు రావాలి. ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో దేవుని సేవకురాలు వారి ప్రతిరమ్మ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి కేక్ కటింగ్ నిమిత్తం ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా ఏకీభవిద్దాం. వెళ్ళండి అమ్మా, పిలిచినప్పుడు అట్లా బాగోదు, అన్నిసార్లు పిలిపించుకోకూడదు. వాళ్ళు పిలిచినప్పుడు అది అందం. ఈ సమయంలో మనమందరం కూడా కళ్ళు మూసుకుందామండి. మన కుడి హస్తాన్ని చిన్న బిడ్డ రొనాల్డ్ రాస్ వైపు చాపుదాం. మరి ఈ సమయంలో దేవుని బాబు కొంచెం వెనక్కుండి, బాబు కొంచెం వెనక్కుండి. బాబు నిమిత్తం కేక్ కటింగ్ నిమిత్తం ప్రార్థన చేస్తారు. పెద్దమ్మ త్వరగా పైకి లాగు, పైకి చేపట్టుకుంటా, పెదగా పెదగా చేపట్టు. ప్రార్థన చేస్తున్నాం. దైవ రక్షక ప్రేమల తండ్రి, మీ గమ్యం గొప్ప నమ్మకం వందనాలు. ఈ ప్రత్యేకత బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవుని స్తోత్రాలు. క్రాంతి ఎస్తరి వర్తన సాక్ష్యం బట్టి తండ్రి, వారి పట్ల మీరు చేసిన మేలును బట్టి నా తండ్రి, రెండోసారి అడిగిన గర్భఫలం తండ్రి మన బిడ్డని మీరు దయచేసినందుకు, ఆ బిడ్డ ప్రారంభ విషయంలో తండ్రి మరి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ నా తండ్రి 1 సంవత్సరం తండ్రి పూజ చేస్తున్న అడుగుపడుచుండగా ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారు తండ్రి. 2వ సంవత్సరం దీవెనకరంగా మార్చండి. ఈ సమయంలో ప్రభావం చాలా షార్ట్ పీరియడ్ లో ప్రభావ ఈ డెసిషన్ తీసుకుని పిల్లగా వచ్చిన బంధువులను బట్టి, సంఘటనను బట్టి, సేవకులను బట్టి, ఫ్రెండ్స్ ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ అందరి సమక్షంలో మీ సన్నిధిలో ప్రభా కేక్ కట్ చేస్తుండగా ఈ కేక్ వల్లే వారి తండ్రి జీవితం అంతా వారి బిడ్డలకు భవిష్యత్తు మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి. రొనాల్డ్ రాసిన యేసునామములో దీవిస్తున్నాం ప్రభా, ఆశీర్దిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డపై కృప కలుగును గాక. బిడ్డలు ఎదుగుచుండగా జ్ఞానవంతులు మీ దయలో మనుషు దయలో అంతకంతకు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా కృప కలుగును గాక, కృప కలుగును గాక. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఇక జరగబో సమస్తము మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అశ్విని పాపం తీసుకో, కొంచెం జరుగు. ఎస్తర్ కొంచెం జరుగు. సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఉండని అమ్మా, ఒకసారి చూడండి, నన్ను ఒకసారి చూడండి. పెద్దమ్మా
జైన్ కనబడట్లేదు. గడిగా చదువు కొడదామండి. జైన్ పట్టుకో. Happy birthday to you. Happy birthday to you. పడదాం అందరం కూడా. Happy birthday to dear Ronald. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Ronald. May God bless you, dear. Happy long life. Happy long life to you. వాడు చేతికి అంటుకుంది సేని నాకే మనం. Happy long life to you. Happy long life to dear Ronald. Happy birthday to you. We all wish అంటాను మనమందరం కూడా. We all wish అంటాను మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పండి. ఓకేనా? We all wish Ronald Ross. We all wish Ronald Ross. We all wish Ronald Ross. చదివిగా చదువుతూ చదువుకుంటాం. వాడికి తినిపించండి. మీరు కిందకి వచ్చేయండి రా. కిందకి వచ్చేయండి. ఆ పిల్లలకి నువ్వు కాదు, పిల్లలు కిందకి వచ్చేయండి. ఒకసారి పిల్లలు కిందకి వచ్చేయండి. గడిగా చదువు పడతామండి. ఒకసారి గడిగా చదువు పడతాం. వాళ్ళ నాన్నగారు చేసి లోన్ చేసి బందరిస్తున్నారు. జయజీ గారు బహుకరిస్తున్నారు. గడిగా చదువు పడతాం. గడిగా
కొడదామని మరొకసారి పెద్ద చేతిగా నీటిలో కనబట్లేదు అక్కడ నిలబడి అక్కడ ఏరుకోండి ఏరుకోండి ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చేతులు పైకి చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ సమయంలో మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఒక చిన్న వర్డ్ ఆఫ్ థాంక్స్ చెప్పేసా కదా. చూడు ఆ పిల్లకి కూడా ఒకసారి నోట్లో పెట్టండి రా. పెడుతున్నాడు వాడు. థ్యాంక్ యూ అండి. విజయవాడ మీరు వచ్చినందుకు అందరికీ కూడా ఉంది. దయచేసి అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలని వెనకాల నిలబడరా కెమెరా కంటే. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి కూడా నువ్వు తినిపించు లేచి నుంచున్నామండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. మనం అందరం కూడా లేచి నుంచున్నాం. నిలబడండి ఒకసారి నలుగురు. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకున్నా మన మధ్యలో దైవజనురాలు సురేఖ గారు ముందుకు వచ్చి ఆఖరి ప్రార్థన చేస్తారు. సురేఖ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. జాషువా పట్ల మీరు ఆశీర్వాదాలు ఇస్తారు. ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలు ఏకీపిద్దాం. దైవజనులు మాథ్యూ గారు సతీ మరి సురేఖ గారు చివరి ప్రార్థన చేస్తుండగా మనం అందరం కూడా ఏకీపిద్దాం. స్తోత్రాత్మక ఇంతవరకు కుమారుని తండ్రి దయాకిరీతంగా ఒక సంవత్సరం ఇంతలో కాపాడి సంరక్షించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాబో రోజులలో ఆ బిడ్డ నీ బిడ్డగా నీ సాక్షిగా నిలబడే శక్తిని దయచేయమని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా అదే విధంగా పెద్దలు కూడా ఆ కుమారుని అదే విధంగా పెంచడానికి కావాల్సిన ఈ సహాయం దయచేయమని ఈ వచ్చిన ప్రతి బిడ్డలను పేరు పేరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ కుప్పల భద్రపరచుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తమిచ్చి యేసు వాక్యమిచ్చి యేసు నామములో సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ మరి విశేషంగా క్రాంతి కుమార్ మరియు ఎస్తేర్ అంతకంటే విశేషంగా బర్త్డే జరిగించుకుంటున్న చిన్న బిడ్డలు రాసు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి బలపరచి నడిపించునుగాక. అందరి గట్టిగా చెప్తాం ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.